హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నేను స్టూడియోలో ఉంటే ఖచ్చితంగా 7:30 కల్లా ఈ వీడియో రిలీజ్ అవుతుంది. ఒకవేళ ఏదో 15 రోజులకు ఒకసారి నేను వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు మాత్రమే ఆ 1-2 రోజులు కాస్త లేట్ అవుతుంది. సో మిగిలిన రోజుల్లో ఖచ్చితంగా 7:30 కల్లా ఈ వీడియో మీ ముందు ఉంటుంది. సో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడొచ్చు, మన భారత క్రికెట్ పురుషుల జట్టు పరువు తీసేసింది. మన దేశం పరువు తీసేసింది ఐర్లాండ్ మీద అండ్ ఇంగ్లాండ్ మీద వరుసగా ఓడిపోయి. కానీ మహిళల జట్టు మాత్రం గౌరవాన్ని కాపాడింది, ఒక ప్రత్యేకతను దక్కించుకుంది. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన టెస్ట్లో ఇంగ్లాండ్ని 270 పరుగుల తేడాతో ఓడించి విజయ పతాకాన్ని రెపరెపలాడించిందన్నమాట. సో కప్పుతో భారత మహిళల క్రికెట్ జట్టు సంబరాలు. లార్డ్స్లో అద్భుతం, ఇంగ్లాండ్పై భారత మహిళల జట్టు భారీ విజయం. 270 పరుగుల తేడాతో విజయం, పూర్తి ఆధిపత్యం. ఇక అమరావతిలో మినీ అమెజాన్ శాఖమూరు పార్కులో 5 ఎకరాల్లో రెయిన్ ఫారెస్ట్, దట్టమైన అడవి, తుంపర్లుగా కురిసే వర్షం, జలపాతం సవ్వళ్ళు, పక్షుల కిలికిలా రావాలు, కాలి బాటలో నడక, ఊహించడానికి ఎంతో బాగుంది కదా. రాజధాని అమరావతిలో అలాంటి ఒక కృత్రిమ రెయిన్ ఫారెస్ట్ని సృష్టించబోతున్నారు. కృత్రిమ రెయిన్ ఫారెస్ట్, ఒక 5 ఎకరాల్లో రెయిన్ ఫారెస్ట్ ఉంటుందన్నమాట. రాజధానిలో ఇటువంటివన్నీ అద్భుతాలే. సాకారం అయ్యేసరికి, పూర్తి అయ్యేసరికి కొంచెం టైం పడుతుంది అంతే. ఇదిగో ఈ వైసీపీ వాళ్ళు కొన్ని చిచ్చు పెడుతున్నారు, రైతుల రూపంలో కొంత చిచ్చు పెడుతున్నారు. లేకపోతే రాజధాని పనులు 2028కి పూర్తయ్యేవే. ఇప్పుడు ఈ గొడవలు, భూ సమీకరణలో చిన్న చిన్న ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి ఎన్డీబీ రోడ్లు, ఎస్సీడీ యాక్సెస్ రోడ్లు పూర్తిగా కలపడానికి వాళ్ళు భూములు ఇవ్వట్లేదు కాబట్టి ఇంకొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది. ఇక నిన్న చంద్రబాబు నాయుడు గారు పోలవరం పనులు పరిశీలించి అక్కడ సమీక్ష చేసి ఒక అంశం ఏం చెప్పారంటే, ఆగస్టు 14న పోలవరం ఎడమ కాలువకు నీళ్ళు ఇచ్చేస్తారంట. అంటే ఎడమ కాలువ అంటే పురుషోత్తంపట్నం ఎత్తిపోతల నుంచి అనకాపల్లి వరకు నీళ్ళు ఇస్తారు ఆగస్టు 14న. మీకు ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే, పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వక ముందే 12 ఏళ్లకు ముందే పట్టిసీమ కుడి కాలువ ద్వారా నీళ్ళు ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు ప్రయోజనాలు పాక్షికంగా పట్టిసీమ ద్వారా అందించారు. అలాగే పోలవరం ప్రాజెక్టు ప్రయోజనాలు పాక్షికంగా ఇప్పుడు అనకాపల్లికే అందిస్తారు, ఉత్తరాంధ్రకు కూడా అందిస్తారు ఎడమ కాలువ ద్వారా. సో ఇది అనకాపల్లి వరకు నీళ్ళు ఇస్తామని చెప్పారు. పోలవరంలో పంపుడు జనరేషన్ విద్యుతోత్పత్తికి యోచన సెప్టెంబర్ 1వ తేదీన వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభం. 2027 నాటి మార్చి నాటికి పోలవరం పూర్తి. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. 37వసారి పోలవరం ప్రాజెక్టు సందర్శన. సో అనకాపల్లికి పోలవరం నీళ్ళు అని ఇదిగోండి, అనకాపల్లికి గోదావరి ఆగస్టు 14న ఇక్కడ బాగా రాశారు ప్రభలో. ముందుగా పోలవరం ఎడమ కాలువకు నీటి విడుదల, అనకాపల్లిలో గోదావరి జలాలకు అఖండ హారతి ఇస్తాం. 2027 మార్చి నాటికి పోలవరం పూర్తి. అదనంగా 7.2 లక్షల ఎకరాలకు సాగునీరు, 23.5 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, 28.5 లక్షల మందికి తాగునీరు అందిస్తాం. 194 టీఎంసీల నీటి నిల్వ సాధ్యం, మరో 200 టీఎంసీల వరద జలాల సద్వినియోగం. ఇక్కడ ఒకటి నేను చెప్పాలనుకుంటున్నా, నాకు తెలిసినంత వరకు పోలవరం ప్రాజెక్టు 2027 మార్చి అంటున్నారు కానీ అవ్వదండి. 2027 ఎండింగ్ అయిపోవచ్చు. ఎందుకంటే ఇంకా కొంత పునరావాస కాలనీ నిర్మించాలి, నిర్వాసితులను తరలించాల్సి ఉంది, ముంపు గ్రామాలను తరలించాలి, అండ్ నిధులు రావాలి, కేంద్రం నుంచి ఇంకా డబ్బులు బోల్డ్ రావాలి. సో 2027 ఎండింగ్ అయిపోవచ్చు. ఈలోగా ఈ ఎడమ కాలువ ద్వారా నీళ్ళు ఇవ్వడం అనేది చాలా మంచి విషయం. సో కుడి కాలువ ద్వారా ఎలాగైతే పాక్షిక ప్రయోజనాలు వస్తున్నాయో ఎడమ కాలువ ద్వారా కూడా. ఇక 2 ఏళ్లలోనే 15% పనులు, 7,043 కోట్ల ఖర్చు అంట ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక. అలాగే రానున్న 3 ఏళ్లలో అనేక సాగునీటి ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నవి. 36 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి 35,313 కోట్లు అంచనాలతో పూర్తి చేస్తామని కూడా సీఎం గారు చెప్పారు. సో ఇది కీలకమైన విషయం. మరి దీన్ని ఆంధ్రజ్యోతిలో ఇదిగోండి, మార్చి 31 నాటికి పోలవరం సిద్ధం, అప్పటికల్లా తొలిదశ పూర్తి చేసి ప్రాజెక్టు జాగ్రత్తగా అంకితం చేస్తామని ఇక్కడ కూడా చెప్పుకొచ్చారు. ఓపీఎస్ అమలుకు ఉత్తర్వులు 10,715 మంది ఉద్యోగులకు. ఇది 2004 సెప్టెంబర్ 1వ తేదీ కంటే ముందు నియమితులైన ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇస్తామని ప్రభుత్వం చెప్పింది కదా, దానికి సంబంధించి జీవో నిన్న వచ్చింది. 10,715 మంది ఉద్యోగులకు ప్రయోజనం దక్కబోతోంది. ఇక గొర్రెల కాపరిని బైక్తో ఢీకొట్టింది నేనే. అసలు ఈ కేసులో శ్రీధర్ అప్పలరాజు గారి మీద కేసు నమోదు చేయాలి తెలుసా. తన కొడుకును కాపాడడానికి మరో అమాయకుడిని బలి చేయాలనుకున్నాడు, పోలీసుల్ని తప్పుదోవ పట్టించాలనుకున్నాడు.
సిస్టమ్ని తప్పుదోవ పట్టించాలనుకున్నాడు. తనకున్న రాజకీయ పలుకుబడితో, తనకున్న డబ్బుతో. అతన్ని కదా ఈ కేసులో నిందితుడిగా చేర్చాలి, ఈ కేసులో అతన్ని కదా అరెస్ట్ చేయాలి. కానీ ఏం చేస్తుంది వ్యవస్థ? పోలీసులు ఏం చేస్తున్నారు, వ్యవస్థ ఏం చేస్తుంది? అక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఏం చేస్తున్నారు? కుమ్మక్కైపోయారా? అక్కడ కూడా రాయలసీమలో కుమ్మక్కైపోయినట్టే ఇక్కడ కూడా కుమ్మక్కైపోయారా? విచారణలో వైకాపా నేత సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ వెల్లడి. గత్యంతరం లేని పరిస్థితుల్లో పోలీసులు లొంగుబాటు. తన కుమారుడిని తప్పించేందుకు అప్పలరాజు పన్నాగం. చివరికి గుట్టు రట్టు. అప్పలరాజుపై కేసు ఏది? ఎస్, అప్పలరాజు మీద కేసు ఏది? అతివేగంతో బైక్ నడిపి ఒకరు మృతికి కారణమైన వైకాపా నేత మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవర్మ ఎట్టకాలకు పోలీసులు ఎదురు లొంగిపోయారు. అప్పలరాజు సోదరుడు త్రినాథరావు, ఓ న్యాయవాది, ఇద్దరు వైకాపా నాయకులతో కలిసి సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో కాశీబొగ్గ పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోయిన ఆరవను రాత్రి 10 గంటల వరకు పోలీసులు విచారించారు. గొర్రెల కాపరి దానైన తానే బైక్తో ఢీకొట్టిన విచారణలో ఆరవ అంగీకరించినట్టు సమాచారం. సో ఈ విషయంలో సీదిరి అప్పలరాజు పన్నిన పన్నాగం బెడిసికొట్టింది. అతను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు కాబట్టి అతని మీద ఖచ్చితంగా కేసు నమోదు చేయాలి. లేకపోతే మాత్రం పోలీసులు అతని దగ్గర డబ్బులు తీసుకున్నట్టే. ఈ విషయంలో ఏమాత్రం మొహమాటం ఉండదు. అవునా కాదా? మీరు కామెంట్ చేయండి. ఇక విద్యుత్ వినియోగదారులకు తీపి కబురు. 940 కోట్లు ట్రూ డౌను. వరుసగా 2వ ఏడాది తగ్గనున్న ఛార్జీలు. ఏపీఆర్సీలో పిటిషన్ దాఖలు చేసిన డిస్కంలో పెంచినప్పుడేమో 9,000 కోట్లు పెంచుతారా? ట్రూ అప్. ట్రూ డౌన్ ఏమో 940 కోట్లు, 1000 కోట్లు డౌన్ చేస్తారా? విద్యుత్ వినియోగదారులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పబోతోంది. వరుసగా 2వ ఏడాది వినియోగదారులకు విద్యుత్ ఛార్జీలు తగ్గనున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 940 కోట్లు ట్రూ డౌన్ చేయబోతోంది. విద్యుత్ పంపిణీ సంస్థలు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఎదుట పిటిషన్లు దాఖలు చేశాయి. వాటిని పరిశీలించి అనుమతించిన ఖర్చులు పోను ట్రూ డౌన్ కింద వినియోగదారుల బిల్లులో ఎంత తగ్గించాలనే దానిపై కమిషన్ నిర్ణయం తీసుకోబోతోంది. సో గత ఏడాది ఆల్రెడీ 924 కోట్లు తగ్గించారు కదా, ఇప్పుడు ఒక 940 కోట్లు తగ్గిస్తున్నారంట. సో విద్యుత్ ఛార్జీలు ఎంతో కొంత గత ప్రభుత్వంతో పోలిస్తే చాలా బెటర్ కదా. వాళ్ళైతే ట్రూ అప్పులు పెంచేసేవాళ్ళు, వీళ్ళు తగ్గిస్తున్నారు. ఎంత తగ్గినా ఒక 10 పైసలు తగ్గినా తగ్గినట్టే. ఇది చూడొచ్చు. అలాగే మళ్ళీ ఇరాన్ దిగ్బంధం. పశ్చిమాసియా యుద్ధం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఇరాన్ను దిగ్బంధం చేసి హర్మూజ్ జలసంధిని పూర్తిగా అమెరికా తన కంట్రోల్లోకి తీసుకొని ఆ హర్మూజ్ జలసంధి ద్వారా వెళ్ళే ప్రతి నౌక మీద కూడా 20% సుంకం వసూలు చేస్తామని ట్రంప్ వెల్లడించారు. సో ఇరాన్ దిగ్బంధం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన. హర్మూజ్లో 20% టోల్ వసూలు చేస్తామని వ్యాఖ్య. నౌకలకు భద్రత కల్పించేందుకు నేను వెల్లడి. వాషింగ్టన్ జోక్యాన్ని సహించబోమన్న టెహ్రాన్. పశ్చిమాసియా వ్యాప్తంగా కొనసాగుతున్న దాడులు భయపడినట్లే జరుగుతోంది. పశ్చిమాసియాలో పరిస్థితి మళ్ళీ మొదటకు వస్తోంది. తాత్కాలిక శాంతి ఒప్పందానికి తూట్లు పొడుస్తూ అమెరికా, ఇరాన్ కొత్తలు దూసుకుంటున్నాయి. ఇరాన్ తాము మళ్ళీ దిగ్బంధించబోతున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రకటించారు. ఇరాన్ను మా నౌకాదళంతో మళ్ళీ దిగ్బంధిస్తున్నాం. ఆ దేశానికి నౌకలు వెళ్లకుండా, అక్కడ నుంచి నౌకలేవి ఇతర ప్రాంతాలకు ప్రయాణించకుండా హర్మూజ్లో అడ్డుకుంటాం. ఇతర నౌకలు మాత్రం ఆ జలసంధిని స్వేచ్ఛగా వాడుకోవచ్చు. అయితే కల్లోలిత పరిస్థితులు ఉండేలా హర్మూజ్లో వాటికి భద్రత కల్పించేందుకు ఆయా నౌకల్లో సరుకు విలువలో మేము 20% వరకు టోల్ వసూలు చేస్తాము అంటూ ట్రంప్ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు. సో ఆయన ప్రకటన మీద ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇతర దేశాల్లో కూడా భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. అమెరికాకి ఎందుకు పన్ను కట్టాలి? అమెరికా ఒకవేళ కంట్రోల్ చేయలేకపోతే ఇరాన్ ఒకవేళ నౌకల మీద దాడి చేస్తే పరిస్థితి ఏంటి? ఇలా రకరకాల అనుమానాలు వస్తున్నాయి. సో ఇది ఎక్కడ ఆగుద్దో తెలియదు, కానీ దాడులు ప్రతిదాడులు మాత్రం పీక్స్కు వెళ్ళిపోయినాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 4,196 ఎకరాల్లో ప్రైవేట్ పారిశ్రామిక పార్కులు రాబోతున్నాయంట. ఏర్పాటుకు 8 సంస్థలకు ప్రభుత్వం అనుమతి. 1,720 కోట్లతో మౌలిక సదుపాయాలు, పరిశ్రమలకు భూములు అందుబాటులో ఉంచడమే లక్ష్యం. సాధారణంగా ప్రభుత్వ భూమి ఏపీఐఐసి తీసుకొని దాన్ని డెవలప్ చేసి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి కంపెనీలకు ఇస్తారు కదా, తక్కువ రేటుకి పరిశ్రమలు పెట్టడానికి ఇస్తారు కదా. ఇప్పుడు ఏపీఐఐసి పాత్ర ప్రైవేట్ సంస్థలు పోషించబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 8 చోట్ల ప్రైవేటు పారిశ్రామిక పార్కులు ఏర్పాటు అవుతున్నాయి. వీటి ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు 4,196 ఎకరాల భూమి అందుబాటులోకి రానుంది. ఈ పార్కుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు 1,720 కోట్లు వెచ్చించనున్నారు. రాష్ట్రంలో ప్రైవేటు పారిశ్రామిక పార్కులను ప్రోత్సహించేందుకు వీలుగా ఏపీ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చింది. పరిశ్రమలను వేగంగా ఏర్పాటు చేసేందుకు వీలుగా భూములను అందుబాటులోకి ఉంచే లక్ష్యంతో ప్రైవేటు పారిశ్రామిక పార్కులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. బాగానే ఉంది కదా. 10 నుంచి 1000 ఎకరాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్రభుత్వం నిబంధనలు రూపొందించిందంట. కనీసం 3.5 లక్షల ఎకరాలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు 3.5 లక్షలు కావాలండి. ఇక ఎన్యూమరేషన్ పత్రాల సమర్పణకు నేడే ఆఖరి రోజు. గడువు పొడిగించాలని ఈసీకి సీఈఓ లేఖ. వివరాలు రావడానికి అవకాశం లేని ఓటర్ల జాబితాలో 39,81,399 మంది ఓటర్లు.
వీరిలో మృతులు 14,19,644 మంది. నాకైతే మాత్రం ఎన్యుమరేషన్ ఫామ్ రాలేదు. నా ఓటు అంతా కూడా ఏలూరులో ఉంది. నా ఇల్లు అది కూడా ఏలూరులో ఉంటుంది. కానీ నా స్టూడియో విజయవాడలో ఉంటుంది. నేను వారంలో 5-6 రోజులు విజయవాడలో ఉంటాను. కానీ నేను పుట్టింది పెరిగిందంతా శ్రీకాకుళం. అక్కడ మొదట్లో ఓటు హక్కు ఉండేది. ఆ తర్వాత హైదరాబాద్లో ఉండేది మార్చుకున్న. హైదరాబాద్ నుంచి ఒంగోలుకు మార్చా, ఒంగోలు నుంచి ఏలూరుకు మార్చా. ఇప్పుడు అక్కడ నాకు ఎన్యూమరేషన్ ఫారాలు అయితే ఇవ్వలేదు. ఏం చేస్తున్నారో నేను బిఎల్ఓకి కాల్ చేస్తా. ఇంక ఈరోజు చెయ్యాలి, తప్పదు. ఇస్తారేమో అని చూసాను, ఇంక ఈరోజు చెయ్యాలి. నెక్స్ట్ పేజీ చూసుకుంటే వాహనం ఎక్కడుందో చెప్పేస్తుంది. ఇప్పుడు అన్ని ప్రజా సరుకు రవాణా వాహనాలకు ట్రాకింగ్ డివైజులు. కూటమి పాలనలోనే సాగుకు భరోసా, రైతుకు భద్రత. కొవ్వూరులో కోకో సిటీ ఏర్పాటు చేస్తాం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. 153 కోట్లతో ధవళేశ్వరం బ్యారేజీ ఆధునికీకరణ పనులు ప్రారంభం. ఇక వైరముత్తుకు జ్ఞాన్పీఠ్ అవార్డు అంటే ప్రముఖ తమిళ కవి, పాటల రచయిత, సాహితీవేత్త ఆర్ వైరముత్తుకు 2025 ఏడాదికి గాను ప్రకటించిన జ్ఞాన్పీఠ్ పురస్కారం సోమవారం ప్రదానం చేశారు. మంచిది, గుడ్. తుంగభద్రపై అధ్యయనానికి కమిటీ. అమ్మా నాన్న ఇంటికి వచ్చేస్తా, హాస్టల్ విద్యార్థుల్లో ఇంటి బెంగ. సాధారణంగా హోమ్ సిక్ అనేది ఉంటుంది. సో ఇది ఎక్కువ అవుతుందంటే ఈ మధ్య. ఇల్లు బడి తల్లిదండ్రులే ప్రపంచంగా ఉన్న విద్యార్థులను ఒక్కసారిగా రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో చేర్పిస్తే వారి పరిస్థితి ఏంటి? తల్లిదండ్రులేమో తన పిల్లల జీవితంలో ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని, అందుకు నాణ్యమైన విద్య అందించాలని కోరుకుంటారు. అందుకే హాస్టల్లో చేర్పిస్తున్నారు. కానీ వెళ్ళిన కొద్ది రోజులకే ఫోన్లు, అమ్మ ఇంటికి వచ్చేస్తా, నాన్న ఇంటికి తీసుకెళ్ళు, ఇక్కడ చదువుకోలేను అంటూ ఈ హాస్టల్ నచ్చలేదు, మిమ్మల్ని చూడాలని ఉందని ఎన్నో ఫిర్యాదులు రావడంతో తల్లిదండ్రులు బాధపడుతున్నారు. విద్యార్థులకు ప్రధాన కారణం ఇంటి బెంగ. ఇలా ప్రధాన ఫిర్యాదులు: అన్నం బాగోలేదు, తినబుద్ధి కావడం లేదు, అండ్ తరచూ కడుపు నొప్పి వస్తుంది, జ్వరం వచ్చినట్టు ఉంటుంది, గదులు శౌచాలయ అంటే బాత్రూంలు శుభ్రంగా ఉండడం లేదు, సహచరులు స్నేహపూర్వకంగా లేరు, నాకు ఏదైనా మార్చాలి, పాఠాలు అర్థం కావట్లేదు, వేగంగా చెప్తున్నారు. ఇలాంటి ఫిర్యాదులన్నీ వస్తాయి. వీటిని తల్లిదండ్రులు అక్కడ మేనేజ్మెంట్తో మాట్లాడి జాగ్రత్తగా పరిష్కరించుకొని పిల్లలకు కౌన్సిలింగ్ ఇస్తే బాగుంటుందని రాశారు. ఇక అప్పట్లో మత్స్యకారులు చనిపోతే కనీసం పరామర్శించరా? మరణ ధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా వేధించిన విషయం మర్చిపోయారా? విశాఖ ఫిషింగ్ హార్బర్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మత్స్యకారులు గుర్తుకు రాలేదా? జగన్పై మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వెళ్ళబోతున్నారు. మొన్న బోటు ప్రమాదంలో చనిపోయిన మత్స్యకారులను కుటుంబాలను పరామర్శించబోతున్నారు. సో అందుకు కొల్లు రవీంద్ర గారు ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ హయాంలో 63 మంది చనిపోతే కనీసం బాధితులను పరామర్శించారని. సీఎంగా ఉన్నప్పుడు తోలు మందం ఉంటుందిగా ఎవరికైనా అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైనా తోలు కొంచెం మందంగా ఉంటుంది, కళ్ళేమో పైన ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కనిపించరు. అధికారం దిగిపోయిన తర్వాత, మత్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత తోలు కొంచెం నార్మల్ అవుద్ది, కళ్ళు కొంచెం కిందకు వస్తాయి. కాబట్టి ఇవన్నీ కనిపిస్తాయి. ఇది ఎవరికైనా సాధారణమే. కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు పట్టక్కర్లా. అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలో లేనప్పుడు ఒకలాగా ఉండడం అనేది రాజకీయ నాయకులకు అలవాటే అంటాను నేను. ఇక 100 సీట్లతో పిడుగురాళ్ల వైద్య కళాశాలకు అనుమతి. విజయవాడ ప్రభుత్వ వైద్య కళాశాలకు అదనంగా 75 సీట్లు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి. సీదిరప్పలరాజు చట్టాన్ని చుట్టంలా మార్చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్. దానయ్య కుటుంబానికి తెదేపా తరపున 10 లక్షల సాయం. మరి ఆయన మీద చర్యలు తీసుకుంటారా లేదా? మరో 5,910 కుటుంబాలకు వేట నిషేధ భృతి. షెడ్యూల్ ప్రాంతాల్లో గిరిజన జనాభా ఆధారంగా రిజర్వేషన్ కోట. మహారాష్ట్రలో అమలవుతున్న విధానం ప్రతిపాదన. జీవో 3కు ప్రత్యామ్నాయాలపై 2025లో కమిటీ నివేదిక. ప్రస్తుతం ఏజీ పరిశీలనలో ఏ నిర్ణయము తీసుకొని ప్రభుత్వం. ఏజెన్సీ ప్రాంతాల్లో 100% ఉద్యోగాలు స్థానిక గిరిజనులకే కల్పించేందుకు ఉద్దేశించిన జీవో 3ని 2020లో సుప్రీంకోర్టు కొట్టేసిన నేపథ్యంలో ప్రత్యామ్నాయాలను సూచించేందుకు ఏర్పాటు చేసిన అధికారులతో కూడిన కమిటీ ప్రభుత్వానికి 4 కీలక ప్రతిపాదనలు సూచిందంట. ఇది చాలా కీలకమైన జీవో అండి. జీవో నెంబర్ 3 అనేది గిరిజన ప్రాంతాల జనాభా ఆధారంగా రిజర్వేషన్ కోట అనేది షెడ్యూల్ ప్రాంతాల్లో ఈ నియామకాలకు సంబంధించి. ఇక 3,100 కోట్లతో ధార్మియా సిమెంట్ విస్తరణ పనులకు మంత్రి లోకేష్ రేపు శంకుస్థాపన. రాజధానిలో మరో 5 స్కూళ్ళు 5 హోటళ్ళు టెండర్ ప్రకటన జారీ చేసింది సిఆర్డీఏ. ప్రైవేట్ హోటళ్ళు ప్రైవేట్ స్కూళ్ళ కోసం అంట. పొదార్ ఇంటర్నేషనల్ స్కూలు, సెంట్రల్ చిన్మయి మిషన్ ట్రస్ట్ స్కూలు, సెయింట్ గాబ్రియల్ ఎడ్యుకేషన్ సొసైటీ,
సెయింట్ మేరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ, ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇలా వస్తున్నాయి. ఇలా రాజధానిలో 5 కొత్త స్కూల్స్ అంట, 5 హోటళ్ళు అంట. ఇవన్నీ పేదవాళ్ళ కోసం కాదు సుమి, పెద్దవాళ్ళ కోసం. 10వ తరగతి సాంఘిక శాస్త్రంలో సిలబస్ తగ్గింపు. ఓకే, నా భర్త వీడియోలను వ్యాప్తి చేయకుండా అడ్డుకోండి. హైకోర్టులో రావణ్ భార్య అనూష పిటిషన్. సో తన భర్తకు సంబంధించిన మార్ఫింగ్ అశ్లీల వీడియోలను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయకుండా, వాటిని వ్యాప్తి చేయకుండా విజయవాడ సైబర్ క్రైమ్ సెల్ ఎస్పీని ఆదేశించాలని కోరుతూ యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ భార్య అనూష హైకోర్టులో పిటిషన్ వేశారు. తనతో పాటు తన భర్త నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, దస్త్రాలను తిరిగి ఇప్పించేలా ఆదేశించాలని కోరారు. స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాల్లో నిక్షిప్తమైన డేటాను పోలీసులు చూడకుండా, కాపీ చేసి దుర్వినియోగం చేయకుండా నిలువరించాలన్నారు. అంటే అందులో ఏదో ఉందండి. ఆ ల్యాప్టాప్, ఆ ఫోన్లో వీడియోలు వ్యాప్తి చేయకుండా అసలు పోలీసులే చూడకుండా ఉండాలంట. పోలీసులు చూడకుండా ఎందుకుంటారు? అంత పెద్ద కేసులో విచారణ ఎదుర్కొంటున్నప్పుడు, నిందితుడిగా రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు పోలీసులు ల్యాప్టాప్లు, ఫోన్లు చూడకుండా ఎందుకుంటారు? చూస్తారు. అయితే బయటకు ఇవ్వకుండా ఉండాలి అని ఆదేశించడంలో తప్పులేదు, లీక్ చేయకుండా ఉండాలని ఆదేశించడంలో తప్పులేదు. పోలీసులు చూడకుండా ఉండాలనే హక్కు లేదు వీళ్ళకి. అవుతారా అయోధ్య సీఈఓ? విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో అయోధ్య రామాలయంలో పరిపాలన, ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఆలయానికి తొలి ముఖ్య కార్యనిర్వహణాధికారిని నియమించేందుకు రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ సిద్ధమవుతుందంట. అధిక లాభాలు కాసిపడి 21 కోట్లు పోగొట్టుకున్న సీఏలే ఎలా చేస్తే ఎలా? ఇక సంగీత జరిలో విస్ఫోటం. బ్యాంకాక్ పబ్ అగ్ని ప్రమాదంలో 27కు చెందిన మృతుల సంఖ్య. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ శివార్లో పబ్లో జరిగిన అగ్ని ప్రమాద దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. మంటలు ఎగిసిపడుతుండగా నల్లని దట్టమైన పొగ కమ్ముకున్న సమయంలో పబ్లో వారు భయంతో పరుగులు తీయడం సీసీటీవీలో కనిపించింది. సోమవారం ఉదయం పబ్ పరిసర ప్రాంతాలు పేలిపోయిన వస్తువులు శిథిలాలతో కనిపించాయి. 27 మంది ప్రాణాలు కోల్పోయారు. పాపం. రైలు భోగిలో పూజలు అంటండి. మొన్న ఒక వారం రోజుల కిందట రైల్లోనేమో ఫస్ట్ నైట్ కూడా అలంకరించారు. ఇప్పుడేమో పూజారి ఒకరు కోచ్ ఫ్లోర్పై కూర్చొని మతపరమైన కార్యక్రమం నిర్వహిస్తున్నారంట. 16వ రోజుకు చేరిన వాంగ్చుక్ నిర్వాహక దీక్ష. హెలికాప్టర్ ఎక్కితే 15,000 రాయితీ. బీహార్ ప్రభుత్వ హెలీ టూరిజం. 118 ఏళ్ళ తర్వాత తెగనున్న జిబ్రాల్టర్ సరిహద్దు సంఖ్యలో. సరే, ఇవి ఈనాడు అంశాలు పక్కన పెట్టి సాక్షికి వెళ్తే 2 ఏళ్ళు గుండు సున్నా. చంద్రబాబు వెన్నుపోటుతో ఉద్యోగులు వెలువెల. చంద్రన్న బోడిగుండు పథకం అని ఎవరైనా వెంకటరామరెడ్డి, ఈ వైసీపీ భావజాలంతో ఉన్న వెంకటరామరెడ్డి మరీ ఓవర్ చేయాలిగా. సాక్షి వల్లే సలహా ఇచ్చుంటారు, ఏమయ్యా నువ్వు బోడిగుడ్డు కుట్టించుకో, మేము సాక్షిలో పెద్ద వార్త రాస్తాము ఫస్ట్ పేజీలో అని సలహా ఇచ్చుంటారు. దాంతో ఆయన బోడిగుడ్డు కొట్టించుకున్నాడు. దీనికి సాక్షిలో ఈ ఆంధ్రజ్యోతిలో రాశారు చూడండి, వెంకటరామరెడ్డి గుండు డ్రామా. 10,715 మంది ఉద్యోగులకు మేలు చేసిన వేళ నిరసన. జగన్ సర్కారు 1,000 కోట్ల బకాయిలు పెడితే నాడు ఎందుకు గుండు కొట్టించుకోలేదు? ఓపీఎస్ అమలు చేయాలని ఎందుకు అడగలేదు? ఇప్పుడు కూటమి మేలు చేస్తున్న విషయం. వెంకటరామరెడ్డి పాపం వైసీపీ స్క్రిప్ట్ ఆయన పక్కా ఫాలో అవుతాడు. ఆయన రిటైర్ అయిపోయాక వైసీపీలో ఏమైనా పదవి ఇస్తారేమో చూడాలి. ఇస్తారు మరి, ఇవ్వకపోతే ఎలా? సో ఇక్కడ ఏంటంటే ఉద్యోగుల గురించి సాక్షిలో పెద్ద వార్త రాశారు. చంద్రబాబు వెన్నుపోటు ఉద్యోగుల విలువల 2 ఏళ్ళు గుండు సున్నా. సో ఏమీ ఇవ్వలేదు అని. ఒకటి మాత్రం నిజమండి, చంద్రబాబు గారు అదనంగా ఏమీ ఇవ్వకపోయినా ప్రతీ నెల 2-3 తేదీల్లోగా జీతం ఇస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, దట్ మీన్స్ సాక్షి యజమాని వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు 10వ తేదీ వరకు కూడా జీతం ఇచ్చిన దాఖలాలు లేవు. సో ఇప్పుడు గుండె కొట్టించుకుంటున్నారు. అప్పుడైతే ఇంకేం కొట్టించుకునేవాళ్ళు. సో చంద్రబాబు గారు గుండు సున్నాను మాత్రమే కొడుతున్నారు అనుకుందాం. వైసీపీ వాళ్ళు గుండు సున్నా కాదు, దాని మీద ఉన్న తోలు కూడా లేపేశారు. అవసరమైతే మెడ కూడా తీసేసే పథకాలు వేశారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. అసలు పాపం ఉద్యోగులకు జీతాల కోసం, వాళ్ళకు రావాల్సిన జీతాల కోసం మొహం వాచిపోయేలా ఎదురు చూశారు ఉద్యోగులు. అప్పుడే గుండు కొట్టించుకొని మహానుభావుడు ఇప్పుడు గుండు కొట్టించేసుకుంటున్నాడంట. యాక్చువల్లీ ఇంత హైలైట్ చేసి ఈరోజు ఎందుకు రాశారంటే, నిన్న ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. 10,717 మంది ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ కల్పిస్తూ 2004 సెప్టెంబర్ 1కి ముందు నోటిఫికేషన్ ఇచ్చి, ఆ తర్వాత విధుల్లో చేరిన వారికి వర్తింపు 1 టైం ఆప్షన్ ఇస్తూ ప్రభుత్వ జీవో. నాడు పోస్టింగ్లు ఇవ్వడంలో వైఎస్ జాప్యం.
సో ఇది ఈ ప్రభుత్వం నెరవేర్చి నిన్న జీవో ఇచ్చేసరికి దాన్ని తప్పుదోవ పట్టించడానికి పక్కదారి పట్టించడానికి సాక్షిలో ఈ పనికిమాలలో ఒక పెద్ద వార్త రాశారు. ఇదే సాక్షిలో గతంలో ఉద్యోగుల గురించి ఎంత నీచంగా రాశారో గుర్తుందా? ఉద్యోగులకు గుర్తుంటుంది, నాకు గుర్తుంది, మేబీ వ్యూవర్స్కి గుర్తుందో లేదో తెలియదు, కానీ ఉద్యోగులకు గుర్తుంది. ఇదే సాక్షిలో ఉద్యోగుల గురించి చాలా నీచంగా రాశారు. దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ ఉద్యోగులకే జీతాలు ఎక్కువ, ఇక్కడ ఉద్యోగులు సరిగ్గా పనిచేయరు, డిమాండ్లు ఎక్కువ, సో జీతం ఇస్తే సరిపోదా, ఇంకా అదనంగా ఎందుకు, ఇవన్నీ రెచ్చగొట్టేలా రాశారు సాక్షిలో 2023, 2024 జనవరి ఫిబ్రవరి ఆ టైంలో. ఇప్పుడేమో వాళ్ళకు మద్దతుగా రాస్తున్నట్టు రాసేస్తున్నారు. సో ఆలోచించాలి, ఉద్యోగులకు కూడా కామన్ సెన్స్ ఉండదుగా ఆలోచించాలి, ఎవరికి ఏం రావాలి, ఏ ప్రభుత్వం ఏం చేసింది, ఏ పార్టీ ఏం చేసిందని. అఫ్కోర్స్ కూటమి అన్యాయం చేస్తున్నమాట వాస్తవమే, డిఏలు ఎగ్గొడుతున్నారు, పిఆర్సీ వేయట్లేదు, ఐఆర్ ఇవ్వట్లేదు. ఎస్, వీళ్ళు ఇచ్చిన మాట తప్పిన మాట వాస్తవమే, కూటమికి ఇక్కడ సపోర్ట్ చేయక్కర్లేదు. కానీ వైసీపీని సాక్షిని నమ్మకూడదు, వాళ్ళు ఇవ్వాల్సిన జీతాలు కూడా టైంకి ఇవ్వలేదు అనేది ఆ పీడకలు మర్చిపోకూడదు. ఇక ఆగిన రాజధాని రైతు ఉండే భూమిని అమ్ముకోనివ్వకపోవడంతో అన్నదాత హఠాన్ మరణం. 4 ఏళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న రైతు పద్మనాభరెడ్డి భూసేకరణ పేరుతో నోటీసులు ఇచ్చిన అధికారులు. కోట్ల ఆస్తి ఉన్న సరైన వైద్యం పొందలేక గుండెపోటుతో మృతి. ఇది ముమ్మాటికి ప్రభుత్వ అంటున్న రైతులు. ఎందుకంటారు? అతనికి 4 ఏళ్ళ నుంచి కిడ్నీ సమస్య అంటూ గుండెపోటు వచ్చింది, సర్వసాధారణమే కదా. సరే, ఎనీవే అక్కడ మరి వాళ్ళ వెర్షన్ ఏంటి? నా కళ్ళ ముందే పొలాల్లోంచి రైతులను బలవంతంగా ఈడ్ చేశారు, రేపు మన పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంటుందని భయమేస్తోంది. ఇంత ఆస్తి ఉండి కూడా వైద్యం చేయించలేకపోతున్నాను, పిల్లలకు ఇస్తానన్నది కూడా ఇవ్వలేకపోతున్నాను, ఇదంతా తలుచుకుంటే మనందరి పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు అని ఉండవల్లిలో ప్రభుత్వ దాష్టీకం జరిగిన తర్వాత పద్మనాభరెడ్డి ఇలా ఆవేదన వ్యక్తం చేశారంట. ఆవేదన వ్యక్తం చేసి గుండెపోటుతో మరణించారంట ఆయన. సో అతను కుమారుడు కూడా ప్రభుత్వ ఒత్తిడి వల్లే మా నాన్న మరణించారని చెప్పి అతను కుమారుడు చెప్తున్నాడు, ఉజ్వల్. అలాగే పద్మనాభరెడ్డితో ముమ్మాటికి బాబు సర్కారు ఇదే. ఉండవల్లి రైతులపై ప్రభుత్వం దాడితో పద్మనాభరెడ్డి మనస్తాపం, ఆ ఆవేదనతో గుండెపోటు. వైఎస్ఆర్సీపీ నేత దొంతిరెడ్డి వేమారెడ్డి పద్మనాభరెడ్డి భౌతిక కాయం వద్ద నివాళి. సో అయితే జగన్ పరామర్శిస్తారు, జగన్ కానీ వైసీపీ నాయకులు కానీ పరామర్శకు వెళ్తారు, మళ్ళీ గొడవ చేస్తారు, మళ్ళీ డ్రామా జరుగుద్ది. ఈ రాజధాని విషయంలో ఎప్పుడూ ఏదో ఒక గొడవ తప్పట్లేదు వీళ్ళకి. రాయలసీమ లిఫ్ట్ గేమ్ చేంజర్, నికర జలాల వినియోగానికి ఇదే ఏకైక మార్గం, ఇది లేకపోతే కేటాయించిన నీళ్లు వాడుకోలేం, రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టిన చంద్రబాబు. సీమ హక్కుల కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతాం, వైఎస్ఆర్సీపీ నేతల స్పష్టీకరణ. ఓకే, ఇక పల్నాడు కళ జగన్ సాకారం. పల్నాడు కళ జగన్ సాకారం అండి. సో అక్కడ అదే పిడుగురాళ్ళ ప్రభుత్వ వైద్య కళాశాలకు 100 MBBS సీట్లు వచ్చాయి. సో దాన్ని హైలైట్ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే దాన్ని కట్టారు కాబట్టి ఇలా హైలైట్ చేసుకునే హక్కు సాక్షిగా ఉంటుందిలే, వాళ్ళ యజమాని సీఎంగా ఉన్నప్పుడు కట్టారు కదా, అందుకే దాన్ని హైలైట్ చేశారు. ఇక నా ఓటు లేదంట, నేను మాజీ మంత్రిని 45 ఏళ్ళుగా ఓటు వేస్తున్నా, నా ఓటు లేకపోవడం విడ్డూరం, అడ్మినిస్ట్రేషన్ అస్సలు బాగోలేదు. మాజీ మంత్రి అరుణ గారు గుర్తున్నారా? ఆమె ఓటు తీశారు, శనక్కాయల అరుణ. టీడీపీ కొనసాగంలోనే సార్ మొక్కుబడిగా ముగించేశారు. ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వని వారికి దొరకని లిస్టులో చేర్పు, అర్ధరాత్రులు కూర్చొని మరీ డిజిటలైజేషన్ చేయాలని ఉద్యోగులపై ఎన్నికల సంఘం ఒత్తిడి. దీంతో ఒకరోజు ముందుగానే 13కు పైగా జిల్లాల్లో ముగిసిన సార్. ఇక పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తం బదిలీ అండి. వ్యవసాయ అధికారి శ్రీహరి కేసును నీరుగార్చిన పోలీసులపై చర్యలు. ఒకేసారి 23 మందిని బదిలీ చేసిన ఎస్పీ సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ సంతోష్ రెడ్డి వీఆర్కు. సో ఒక పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న 23 మందిని ఒకేసారి లేపేశారు, ట్రాన్స్ఫర్ చేశారు చాలామందిని. తర్వాత విరాళాల గల్లంతపై సీరియస్. అయోధ్య రామ మందిర నిర్మాణానికి భక్తుల సాయం నుంచి సేకరించిన విరాళాల గల్లంతపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఓకే, బెడ్షీట్లు దుప్పట్లు చోరీలు అంటారు. రైళ్ల ఏసీ కోచ్ల్లో 4 ఏళ్లలో 104 కోట్ల విలువైన బెడ్షీట్లు, టవళ్ళు, దుప్పట్లు, దిండ్లు కవర్లు చోరీలు చేస్తారంట. పోక్సో నిబంధనలు దుర్వినియోగం ఎలా నమోదు చేయాలి? కుమారుడి పైన ఉన్న కేసుని తండ్రి పైన ఎలా నమోదు చేస్తారని జేడీఎస్ ఎమ్మెల్యే రేవణ్ణ కేసులో సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఓకే, మొత్తం పేజీలు హైలైట్ చేశారు.
పారదర్శకంగా ల్యాప్టాప్లు కొనుగోలు సమగ్ర శిక్ష ఎస్పీడీ వెల్లడి. సరే, ఇవి క్లోజ్ చేద్దాం. ఆంధ్రజ్యోతి చూసుకుంటే ఆంధ్రజ్యోతిలో ఈ ఓపీఎస్ ఉద్యోగులు మార్చి 1 ప్రేమతో ఒక్కటైతే పోక్సో వేధింపుల పిల్లల ఇష్టాలను అణచడానికి ఆయుధంగా వాడుతున్నారు. అబ్బాయిలను నేరస్తులుగా అమ్మాయిలను బాధితులుగా చిత్రీకరిస్తున్నారు. 15 నుంచి 18 వయసు ప్రయోగాల దశ. ప్రేమ సహజ ఆకర్షణలు ఎలా ఆపగలరు? సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు. పాపం ఇదో పెద్ద సబ్జెక్టు. 18 ఏళ్లలోపు వయసు ఉంటే, ఉదాహరణకు బండి సంజయ్ వాళ్ళ కుమారుడి కేసే తీసుకుందాం. ఆ అమ్మాయి మైనరు, 18 ఏళ్ళు నిండలేదు అని చెప్పి కోర్టులో కేసు వేశారు. కానీ ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే ఆ కుర్రాడితో తిరిగిందని అనేక ఆధారాలు, వీడియోలు బయటకు వచ్చాయి. కానీ అతను పోక్సో కేసు నిందితుడిగా జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఇటువంటి ఘటనలు ఎన్నో. ఆ వయసులో పిల్లలు ప్రేమలో పడతారు. సో అది వికటించిన తర్వాత తల్లిదండ్రులు ఆ పిల్లల చేత పోక్సో కేసు పెట్టిస్తున్నారు. సో ఇది చాలా సెన్సిటివ్ అంశంగా మారిపోయింది పోక్సో కేసు. అందుకే సుప్రీంకోర్టు ఇలా వ్యాఖ్యలు చేసింది. 25 మంది కాకీలపై వేటు. ఇక భోగాపురం విమానాశ్రయానికి ఇమ్మిగ్రేషన్ హోదా కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. సో ఆగస్టు 2nd వీక్లో ఈ భోగాపురం విమానాశ్రయం ప్రారంభించబోతున్నారండి. ఆగస్టు 2nd వీక్. ఇక రావణ్కు రిటైర్డ్ అధికారులతో సంబంధాలు నిజమే. రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్లతో మాట్లాడేవాడు. అతని అభిప్రాయాలు మా ఆలోచన ఒకటే. అందుకే మా ఇళ్లలో వీడియోలకు అనుమతి. విచారణలో వెల్లడించిన గమన ఇందర్సేన. 7.5 గంటల పాటు సాగిన విచారణ. సమాధానాల దాటవేత 17వ తేదీన మళ్ళీ రావాలని చెప్పారంట. సో యూట్యూబర్ బచ్చలకూర జోసెఫ్ అలియాస్ రావణ్తో పలువురు రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు లింకులు ఉన్నమాట నిజమేనని రావణ్ సన్నిహితురాలు గుడిపూటి గమన పోలీసులకు చెప్పినట్టు సమాచారం. ఉపాధి చట్టం కింద అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న రావణ్తో సంబంధం ఒక్కొక్కరిని పోలీసులు విచారణకు పిలుస్తున్నారు. రావణ్ కాల్ డేటా ఆధారంగా వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన గమన, హైదరాబాద్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇందర్సేన చౌదరిని గన్నవరం డీఎస్పీ కార్యాలయంలో సోమవారం విచారించారు. సుమారుగా 5.5 గంటల పాటు వీరు విచారణ కొనసాగింది. సో మా ఆలోచనలో అతని అభిప్రాయాలు ఒకటే కాబట్టి మేము మా ఇళ్లలో వీడియోలు తీసుకోవడానికి అనుమతి ఇచ్చాము అని చెప్పి ఇందర్సేన అండ్ గమన చెప్పారంట. ఇక సాయికృష్ణ కేసులో మా దర్యాప్తు అక్కర్లేదు, అంతర్రాష్ట్ర అంతర్జాతీయ సంబంధాలపై ప్రభావం చూపేంత కేసు కాదు అని సిబిఐ చెప్పింది. సిబిఐ దర్యాప్తు అక్కర్లేదు, మాకు ఇంట్రెస్ట్ లేదు అని సిబిఐ చెప్పేసింది. ఇక నిత్యహారతలకు నియమం. తిరుమలపై కర్ణాటక సీఎం వ్యాఖ్యలతో చర్చ. నిత్యం మఠాలు మైసూరు సంస్థానం తరపున హారతలు. పాల్గొనేవారి జాబితా ముందే ఖరారు. ఆదేశాలు. ఆ ముగ్గురులో ఒక్కరికే హారతలో అవకాశం. డీకే చెప్పినట్టుగా ఎమ్మెల్యేలు మంత్రులకు నో ఛాన్సు. ఇక మంత్రి సీదిరి ప్లాన్ బెడిసి కొట్టిందని ఇచ్చారు. తర్వాత రాష్ట్రానికి కొత్తగా 175 ఎంబీబీఎస్ సీట్లు. సర్ను మరో 10 రోజులు పొడిగించే అవకాశం అయితే ఉంది, వినియోగించుకుందాం. ఎఫ్డీఏ తనిఖీ వదంతులతో రోడ్డు పాలు. మహారాష్ట్రలో 100 లీటర్ల పాలన పారబోసిన డ్రైవర్. వాటి నాణ్యతపై అనుమానాలు. విచారణకు స్థానికుల డిమాండ్. సో ఎఫ్డీఏ తనిఖీలు చేస్తున్నారు ముందుకెళ్తే అని చెప్పి వీళ్ళు క్యాన్లో ఉన్న పాలు పడేశారంట. అంటే దాని అర్థం ఏంటి? ఆ పాలు కల్తీవనేగా అర్థం. సో కల్తీ పాలు రవాణా చేస్తున్న వాళ్ళు పడేశారు. మహారాష్ట్రలో జరిగింది. సో అందుకే పాలు వాడేవాళ్ళు వీలైతే ర్యాండమ్గా అప్పుడప్పుడు చెక్ చేయించుకోండి. ఏదైనా ల్యాబ్కి తీసుకెళ్ళి కానీ, లేదా ఫుడ్ సేఫ్టీ అధికారులకు కంప్లైంట్ ఇచ్చి కానీ, లేదా ఇంకో రకంగా ఏదైనా ప్రైవేట్ ల్యాబ్కి వెళ్ళి కానీ, ఏదో ఒక రకంగా అప్పుడప్పుడైనా సరే మనం వినియోగిస్తున్న పాలను మనం చెక్ చేసుకుంటే మంచిది. తమిళనాడు గోవధ నిషేధ చట్టం ఉత్తర్వులపై సుప్రీం స్టే. సో ఇవి ఆంధ్రజ్యోతి అంశాలు. ఆంధ్రప్రభలో వైకాపా విధానంలో మార్పు రావాలి, రాజధాని విషయంలో పునరాలోచన చేయాలి అని వైకాపాకు సూచనలు చేస్తూ ఆంధ్రప్రభలో ఒక వార్త రాశారు. మారే టైప్ కాదు, మూర్ఖత్వం. లౌక్యం ఉన్నోడైతే మారతాడు, పరిస్థితికి తగ్గట్టు మార్చుకుంటాడు ఆలోచనలు. కానీ మూర్ఖుడు ఎప్పుడూ మారడు. మూర్ఖుడు తను అనుకున్నదే నిజం, తను అనుకున్నదే కరెక్ట్, తను అనుకున్నదే మంచి అనుకుంటాడనమాట. సో తన మైండ్లో ఏ పిచ్చి ఆలోచన ఉంటే దాన్నే ఇంప్లిమెంట్ చేస్తాడు. కాబట్టి అటువంటి వాళ్ళు మారరు. లౌక్యం తెలిసిన వాళ్ళు అయితే ప్రజాభిప్రాయాలకు విలువనిస్తారు, రాష్ట్రం బాగు కోరతారు. ఇదంతా వేస్ట్, వాళ్ళకి చెప్పి వేస్ట్. అఫ్కోర్స్ ఇరాన్ హిట్ లిస్ట్లో ట్రంప్, మెలానియా, నెతన్యాహు సహా జాబితాలో 13 మంది పేర్లు. సడన్ డెత్కు సిద్ధంగా ఉండు, ట్రంప్కు ఇరాన్ ప్రతీక వార్నింగ్. హిట్ లిస్ట్లో ఫ్రంట్ పేజీలో సంచలన కథనం. అమ్మో. ఇక సమృద్ధ్ గ్రామ్కు అంతర్జాతీయ గుర్తింపు. డిజిటల్ సేవలను ప్రతి గ్రామానికి విస్తరిస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని గారు చెప్పారు. ఇక
భోగాపురం ఎయిర్పోర్ట్కి ఇమ్మిగ్రేషన్ చెక్ అయిపోయింది. తర్వాత మొజ్తబాను గద్దె దించుకుంటే ట్రంప్ ఆధిపత్యానికి నూకలు చెల్లినట్టే, యుద్ధ సమయంలోనూ సజావుగా ఇరాన్ పాలన, అంతర్జాతీయ సమాజంపై దాడులు ముమ్మరం. ఎండుతున్న నారుమళ్ళు, ఎల్నిలతో కమ్ముకున్న కరువు మేఘాలు, కొత్త శిఖరానికి భారత అంతరిక్ష ప్రయాణం, స్పేస్ స్టేషన్ నుంచి మానవ మిషన్ల వరకు వచ్చే దశాబ్దంలో కీలక ప్రయోగాలు, ప్రణాళికలు, కొత్త ప్రాజెక్టులతో యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు అవకాశాలు అని హైదరాబాద్లో సెకండ్ ఆర్బిట్ పుస్తకావిష్కరణ సందర్భంగా భారత వ్యోమగామి ఐఏఎఫ్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా చెప్పారు. కొత్త శిఖరానికి భారత అంతరిక్ష ప్రయాణం ఉంది అని. సో ఇవన్నీ 4 పత్రికల్లో వచ్చిన అంశాలండి. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఒక చిన్న విషయం, మనం మ్యాగజైన్ లాంచ్ చేసాం కదా, 6 కాపీలు 6 నెలలు అయిపోయింది. సో నెక్స్ట్ మంత్ నుంచి కూడా జిల్లాల వారీగా డిస్ట్రిబ్యూటర్లను తీసుకోవాలనుకుంటున్నాం. సో మ్యాగజైన్ డిస్ట్రిబ్యూషన్ అనేది మంచి వ్యాపార అవకాశం. నెలకు ఒక 20,000 మినిమం ఒక 20,000 సంపాదించుకునే అవకాశం. అయితే ఒక నెల రోజులు కష్టపడితే ఆ తర్వాత ప్రశాంతంగా ఉన్నా సరే ఆ 20,000 వస్తాయి. నెలకు 20,000 కమిషన్ రూపంలో సంపాదించుకునే వ్యాపార ఉపాధి అవకాశం. సో మీకు కావాలి మ్యాగజైన్ డిస్ట్రిబ్యూషన్ అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. 9391335993కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. ఫస్ట్ చాలామంది ఫోన్లు చేసి ఫోన్ ఎత్తట్లేదు అంటారు. ఫోన్ కాదు, వాట్సాప్లో మెసేజ్ చేయండి ఈ నెంబర్కి. మ్యాగజైన్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము, మ్యాగజైన్ డిస్ట్రిబ్యూషన్ మాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పండి. సో మీకు వాళ్ళు మన టీం ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.